నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 109th వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ జనరల్ సొల్యూషన్స్. సో ఈ వీడియోలో మనము ఈ త్రీ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని చూద్దాము. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే √3 cos θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్స్ టు √2. దీనికి మనము ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కి మనము జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. సో √3 cos θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్స్ టు √2. సో ఇట్లాంటి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కి మన అప్రోచ్ ఎట్లా ఉండాలంటే కొంచెం స్లైట్ గా డిఫరెంట్ ఉండాలి. ఓకే, అది ఎట్లనో నేను మీకు చూపిస్తాను. సో నేను ఏం చేస్తున్నా అంటే డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. నేను ఏం చేస్తున్నా, రెండు సైడ్స్ కి 2ని డివైడ్ చేస్తున్నా. సో √3 cos θ ప్లస్ sin θ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు √2 బై 2. తర్వాత ఏం చేస్తున్నా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే సపరేట్ గా రాసుకుంటున్నా. ఓకే, ఫ్రాక్షన్స్ ని సపరేట్ గా రాసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా రాస్తున్నా చూడండి, x ప్లస్ y బై 2 ఉంది. దాన్ని నేను x బై 2 ప్లస్ y బై 2 రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు. బాగుంది. సో √3 cos θ బై 2 ప్లస్ sin θ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు √2 బై ఈ 2ని నేను √2 ఇంటూ √2 రాసుకోవచ్చు కదా. సింపుల్. 2 ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ √2. ఎట్లా చెప్పండి, √2 ఇంటూ √2 చేస్తే మనకి ఏమొస్తుంది? √4 ఇస్ నథింగ్ బట్ 2. సో నేను ఈ 2ని √2 ఇంటూ √2 రాసుకున్నా. సో మీదున్న √2 కింద √2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ √3 cos θ బై 2 నేను ఎట్లా రాసుకున్నాను చూడండి. √3 cos θ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు √3 బై 2 ఇంటూ cos θ. చూడండి, ఇప్పుడు మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ √3 cos θ, √3 ఇంటూ cos θ, √3 cos θ. కింద ఏం లేకపోతే 1. సో 2 ఇంటూ 1 ఇస్ నథింగ్ బట్ 2. మొత్తానికి మనకి ఏమొస్తుంది? √3 cos θ బై 2. అంటే జస్ట్ అట్లా రాసుకున్నాను నేను. సో √3 బై 2 ఇంటూ cos θ ప్లస్ ఇక్కడ కూడా 1 బై 2 ఇంటూ sin θ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై √2. సో నెక్స్ట్ నేను ఏం రాస్తున్నా అనేది మీరు చాలా కేర్ఫుల్ గా ఫాలో కావాలి. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నాను చూడండి, √3 బై 2ని sin 60 అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అనేది కొంచెం మీరు ఆగండి. సో √3 బై 2ని sin 60 అనుకోండి, ఇంటూ cos θ and cos θ రాసుకోండి, ప్లస్ 1 బై 2ని cos 60 అనుకుంటున్నాను. ఎందుకంటే cos 60 వాల్యూ 1 బై 2 కాబట్టి. కానీ cos 60 ఎందుకు అనుకోవాలన్న డౌట్ మీకు తర్వాత క్లారిఫై అవుతుంది. ఇంటూ sin θ ఈక్వల్స్ టు 1 బై √2. సో కింద నేను ఒక ఫార్ములా రాస్తున్నా, అది గమనించండి. sin a cos b ప్లస్ cos a sin b ఇస్ నథింగ్ బట్ sin of a ప్లస్ b కదా. సో ఈ ఫార్ములా ఎందుకు రాస్తున్నా అంటే చూడండి, sin a sin 60 ఇంటూ cos b cos θ ప్లస్ cos a cos 60 ఇంటూ sin b sin θ ఈజ్ ఈక్వల్స్ టు sin of a ప్లస్ b. సో ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? sin a cos b ప్లస్ cos a sin b ఉంది కదా. దాన్ని నేను sin of a ప్లస్ b అని రిప్లేస్ చేయొచ్చు కదా. సో వాట్ ఈస్ a హియర్? 60. వాట్ ఈస్ b హియర్? θ. సో నేను ఈ టోటల్ టర్మ్ ని sin of a ప్లస్ b, దట్ మీన్స్ sin of 60 ప్లస్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై √2. సో మనకి sin of 60 ప్లస్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై √2 వచ్చిందా? ఎందుకు నేను అట్లా రాసుకున్నాను అర్థమైంది. √3 బై 2 sin 60, 1 బై 2 cos 60 ఎందుకు తీసుకున్నాను? నెక్స్ట్ స్టెప్, sin of 60 ప్లస్ θ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1 బై √2 sin 45 రాసుకున్నా. అది కూడా ఎందుకు రాసుకున్నాను నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఏంటంటే మనము ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మనం దాన్ని ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అని ఎక్కడికి రెడ్యూస్ చేయాలంటే sin θ ఈక్వల్స్ టు 0, cos θ ఈక్వల్స్ టు 0, tan θ ఈక్వల్స్ టు 0. సో అది పాసిబుల్ కాలేదంటే sin θ ఈక్వల్స్ టు sin ఆల్ఫా, cos θ ఈక్వల్స్ టు cos ఆల్ఫా, tan θ ఈక్వల్స్ టు tan ఆల్ఫా. సో ఎంత సాల్వ్ చేసినా మనకి ఈ ఫార్మాట్స్ లోకి రావాలి. సో గమనించినట్టయితే sin θ ఈజ్ ఈక్వల్స్ టు sin ఆల్ఫా ఫార్మాట్ లో ఉందా లేదా? ఎస్. సో మనం ఈ మోడిఫికేషన్స్ ఈ ఏమంటారు ఈ సాల్వింగ్ అంతా ఎందుకు చేసినామంటే ఏదైనా ఒక ఫార్మాట్ లోకి తెచ్చుకోవడానికి. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin θ, sin of 60 plus θ is equals to sin 45, which is nothing but sin alpha. సో ఈ ఫార్మాట్ ఉంది, దానికి జనరల్ సొల్యూషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. θ is equals to n pi plus -1 whole power n into
ఆల్ఫా. సో టీటా ప్లస్ ఏముంది మనకి ఇక్కడ 60 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు n పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఆల్ఫా ప్లస్ ఏముంది ఇక్కడ మనకి 45. సో 45. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ 60 అంటే ఏమవుతుంది మైనస్. సో n పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n 45 మైనస్ 60. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ √3 cos theta plus sin theta is equals to √2. సో క్లియర్ గా అర్థమైందా? నెక్స్ట్ cot x plus cosecant x is equals to √3. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కి జనరల్ సొల్యూషన్ కనుక్కోమంటున్నాడు. ఎట్లా కనుక్కోవాలి చూడండి. cot x plus cosecant x is equals to √3. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే cot x ని cos టర్మ్స్ లో sin టర్మ్స్ లో రాస్తున్నా. cot x is nothing but cos x by sin x plus cosecant x is nothing but 1 by sin x is equals to √3. తర్వాత ఎల్సిఎం తీసుకున్నా 2 టర్మ్స్ లో sin x ఉంది కాబట్టి sin x వస్తది. సో రెండిటికి సేమ్ డినామినేటర్ ఉంటే మీద కూడా మనకి ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏం చేంజ్ కాదు. సో cos x plus 1 by sin x is equals to √3. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే sin x ని రైట్ హ్యాండ్ సైడ్ కి పంపిస్తున్నా. సో డివిజన్ నుంచి అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్. సో cos x plus 1 is equals to sin x into √3 is nothing but √3 sin x. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మీరు గమనించినట్లయితే ఈ cos x రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే నాకు ఏమవుతుంది ప్లస్ cos x కాస్త మైనస్ cos x అవుతుంది. 1 is equals to √3 sin x minus cos x. తర్వాత సో నేను అదే ఇక్కడ రాసేసుకున్నా 1 is equals to √3 sin x minus cos x. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ నేను ఒక చిన్న ఇంటరప్షన్. సో ఇది చూడండి. సో ఇక్కడ కూడా మనకి సేమ్ అదే ఫార్మాట్ ఉంది, కొంచెం చేంజెస్ ఇక్కడ కూడా అదే ఫార్మాట్ ఉంది. సో ఇట్లా వచ్చేసిందంటే మనం సింపుల్ గా ఏం చేయాలంటే డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. దట్ యు హావ్ టు రిమెంబర్. సో డివైడ్ బై 2 చేస్తే ఏమొస్తుంది 1/2 is equals to √3 sin x minus cos x by 2. సో 1/2 is equals to మళ్ళీ సేమ్ ఇక్కడ ఎట్లయితే నేను సపరేట్ గా రాసుకున్నాను చూడండి √3 cos theta plus sin theta by 2 ని ఇట్లా సపరేట్ గా ఇక్కడ కూడా అట్లానే రాసేసుకున్నా. సో √3 sin x by 2 minus cos x by 2. సో 1/2 is equals to ఈ √3 sin x by 2 ని √3/2 into sin x minus 1/2 into cos x రాసుకోవచ్చా? ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎట్లా రాసుకున్నాను. ఓకేనా? సో ఫస్ట్ సమ్ మీరు ఫాలో అయిపోయారంటే సెకండ్ థర్డ్ సమ్ మీ సొంతంగా మీరు చేసుకుంటారు, కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. సో 1/2 is equals to √3/2 అంటే ఏం రాసుకున్నా cos 30 into sin x minus 1/2 sin 30 into cos x. సో ఇప్పుడు గమనించండి నేను ఒక ఫార్ములా రాస్తున్నా. cos a sin b minus sin a cos b is equals to sin of a minus b. గమనించండి cos a cos 30 sin b sin x minus sin a sin 30 cos b cos x is equals to sin of a minus b. సో ఇది cos a sin b minus sin a cos b ఫార్మాట్ ఉంది. దట్ ఐ కెన్ రిప్లేస్ విత్ sin of a minus b. సో sin of ఓకే ఇక్కడ మనకి ఈ 1/2 ఎట్లా రాసుకున్నా నేను sin 30. సో sin 30 is equals to ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని నేను sin of a minus b లెక్క రిప్రజెంట్ చేసుకుంటా రిప్లేస్ చేస్తున్నా. సో a వాల్యూ ఏముంది x, b వాల్యూ ఏముంది 30. సో sin of x minus 30. ఓకేనా? సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది a అనుకోండి నేను 30. సో ఇక్కడ మీరు దీన్ని b అనుకోండి. ఓకేనా? దీన్ని a అనుకోండి. ఓకే ఇక్కడ b అనుకోండి, ఇక్కడ a అనుకోండి. ఓకేనా? sin a cos b plus sin a cos b minus cos a sin b. ఓకే డన్. చిన్న చేంజ్ అంతే. ఓకే ఏం టెన్షన్ పడకండి. సో sin 30 is equals to sin of x minus 30. మళ్ళీ ఏ ఫార్మాట్ లో ఉంది sin theta is equals to sin alpha ఫార్మాట్ లో ఉంది కదా. sin theta is equal to sin alpha. సో వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin theta is equals to sin alpha? theta is equals to n pi plus minus 1 whole power n into alpha. సో theta ప్లస్ ఏముంది మనకి x minus 30 is equals to n pi plus minus 1 whole power n into alpha. alpha ప్లస్ ఏముంది మనకి 30. సో ఇప్పుడు ఈ మైనస్ 30 అయిపోతే ప్లస్ 30 x is equals to n pi plus minus 1 whole power n into 30 plus 30 degrees. ఈ సమ్ కొంచెం స్పీడ్గా చెప్పిన ఎందుకంటే సేమ్ సమ్ బట్ మైనర్ చేంజెస్. సో యూ హ్యావ్ టు ఫాలో అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్. అది ఇంపార్టెంట్. సమ్ ఎందుకు చెప్పిన ఇంకో సమ్ కూడా సేమ్ మోడల్ ఎందుకు చెప్పిన అంటే మీకు గుర్తుండిపోవాలంటే ఇక్కడ చెప్పింది మీరు అప్లై చేయాలి. ఓకేనా? దానిలాంటిది కొంచెం ట్విస్టెడ్ సమ్. tan theta plus secant theta is equals to √3. సో నేను ఏం చేస్తున్నా tan theta ని ఎట్లా రాసుకుంటున్నా sin theta by cos theta ప్లస్ secant theta ని ఎట్లా రాసుకుంటున్నా 1 by cos theta is equals to √3. సో ఎల్సిఎం తీసుకుంటే నాకు ఏమొస్తుంది డినామినేటర్ సేమ్ కాబట్టి ఎల్సిఎం సేమ్ ఉంటుంది. మీద కూడా ఏం చేంజెస్ లేకుండా రాసేయాలి. sin theta plus 1 by cos theta is equals to √3. sin theta plus 1 is equals to ఈ cos theta నాకు తీసుకెళ్తే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. సో √3 into cos theta is nothing but √3 cos theta. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, మళ్ళా
ఈ సైన్ థీటా ఉందా, ఈ సైన్ థీటా నాకు పట్టుకెళ్ళిపోయిన ఏమవుతుంది, సైన్ థీటా నాకు తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ సైన్ థీటా అవుతుంది. సో 1 = √3 cos θ మైనస్ సైన్ థీటా. తర్వాత నేను ఏం చేసిన అంటే సార్ ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఈ టర్మ్ అంతా, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి ఎట్లా వచ్చేసింది అంటారు చెప్తా. సో డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు నేను ఈ టర్మ్ ఇటు సైడ్ తెచ్చేసుకున్నా. ఎట్లా తెచ్చేసుకున్నా అంటే సింపుల్, మీకు అర్థం కాకపోతే ఇట్లా బ్రాకెట్ పెట్టేసుకోండి. ఈ టోటల్ గిట్ పంపిస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా, ఈ 1 యూనిట్ పంపిస్తే మైనస్ అవుతుంది కదా, ఆ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. రాయాలంటే రాజు చూపిస్తాం. ఇప్పుడు నేను ఏం చేసిన, రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ వస్తుంది కదా. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, √3 cos θ మైనస్ sin θ = 1. ఆ స్టెప్ చెప్పకుండా మీకు డైరెక్ట్ రాసేసుకున్నా. ఇక నేను ఏం చేస్తున్నా, డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. √3 cos θ మైనస్ sin θ / 2 = 1/2. తర్వాత నేను ఏం చేస్తున్నా చూడండి. సో √3 cos θ / 2 మైనస్ sin θ / 2 = 1/2. సపరేట్ రాసుకున్నా ప్రీవియస్ 2 సమ్స్ లెక్కనే. √3/2 * cos θ మైనస్ 1/2 * sin θ = 1/2. తర్వాత ఏం చేస్తున్నా చూడండి, √3/2 ని cos 30 రాసుకున్నా ఇంటూ cos θ మైనస్ 1/2 sin 30 రాసుకున్నా ఇంటూ sin θ = cos 30. సో మీరు గమనించినట్లయితే ఒక ఫార్ములా రాసుకుని ఉండండి. cos A cos B మైనస్ sin A sin B = cos of A plus B. సో గమనించండి, cos A cos 30 ఇంటూ cos B cos θ మైనస్ sin A sin 30 ఇంటూ sin B sin θ = cos of A plus B. అంటే ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, cos A cos B minus sin A sin B ఫార్మాట్ లో ఉంది. సో cos A cos B minus sin A sin B is nothing but cos of A plus B. So this I can replace with cos of A plus B. What is A, theta, what is B, 30. So cos of 30 plus cos of 30 plus theta is equals to cos 60 degrees. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మీకు, సార్ ఈ 1/2 మీరు cos 60 రాసేసుకున్నారు అంటే ఎస్, ఆ 1/2 నేను cos 60 రాసుకున్నా. ఎందుకు రాసుకున్నా అంటే ఇట్ కమ్స్ డౌన్ టు ద సేమ్ పాయింట్. అంత సాల్వ్ చేసేది మనము sin θ = sin α లేదా cos θ = cos α లేదా tan θ = tan α ఫార్ములాకి తెచ్చుకోవడానికి. సో cos θ = cos α ఫార్మాట్ లో వచ్చింది కాబట్టి వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్, θ = 2nπ + or minus. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos θ = cos α is θ = 2nπ + or minus α. సో θ ప్లస్ ఏముంది, 30 + θ = 2nπ + or minus α 60. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను 30 నాట్ పంపిస్తే ఏమైతే θ = 2nπ + or minus 30. స్మాల్ మిస్టేక్ చేసిన నేను, 60 30 60 30 minus 30. Small things, small mistakes. Small thing. Okay, I'll come back. 60. Okay, this one remains here. Okay, done. Okay. So cos 60 కాబట్టి 30 plus theta = 2nπ + or minus 60. సో θ = 2nπ + or minus 60 minus 30. ప్లస్ అన్నది ఒక కేస్, మైనస్ అన్నది ఒక కేస్. సింపుల్ సాల్వ్ చేసేసి మీకు ఏమొస్తుంది, θ = 2nπ minus 30, θ = 2nπ minus 90. దాన్ని మీరు యూనియన్ పెట్టుకొని రిప్రజెంట్ చేసేసుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైపోయిందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.